హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చి శుక్రవారం శనివారం ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఈ మధ్యన హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి కదా, రోజు సాయంత్రం మ్యాక్సిమం తడుచుకుంటూ వస్తున్నాను. అసలు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ తడి బట్టలతో చాలా చిరాగ్గా అలా ఉంది. వాకింగ్కి వెళ్దామని అనుకుంటాను సాయంత్రము, ఇంకా తడుచుకుంటూ వచ్చేసరికి ఇంకప్పటికీ వాన పడతానే ఉంటుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి సాయంత్రం అప్పుడు వాకింగ్కి కూడా వెళ్ళట్లేదు. ఇంకా నెక్స్ట్ మండే నుంచి కంపల్సరిగా రెగ్యులర్ రొటీన్లో ఇన్వాల్వ్ అయిపోదాము అని అనుకుంటున్నాను. ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. ఈరోజు శుక్రవారం చెప్పాను కదా, శుక్రవారం పొద్దున్న అనమాట ఇది. ఇంకా ఫాస్ట్గా పనులన్నీ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం నీళ్లు పడితే కూడా 1 లీటర్ నీళ్లు పట్టుకుంటే 2 లీటర్స్ నీళ్లు వేస్ట్ వాటర్ లాగా వస్తాయి అన్నమాట. అక్కడ ఆ నీళ్లు నేను పట్టి పెడతాను వేరే బకెట్ కానీ ఏదైనా గిన్నెలో కానీ. ఆ నీళ్లు మొక్కలకి పోస్తాను బేసిక్గా. అలాగ పోస్తే ఇక్కడ నీళ్ళు చెప్పుల స్టాండ్ మీద పెట్టిన మొక్కలో పోసాను అనమాట. నీళ్ళన్నీ కారిపోయినాయి. ఇలాగ ఉంటే పక్షులన్నీ ఇక్కడికి వచ్చి ఆడుకుని గలీజ్ చేస్తాయని చెప్పి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మొక్కలు పెట్టాం కదా, నీళ్లు పడితే కూడా చెదలు పట్టేస్తాయి కదా, అందుకని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇందులో నుంచి ట్రేలో నుంచి కారిపోయినాయి అనమాట నీళ్ళు. అందుకని చెప్పేసి జస్ట్ ఇది క్లీన్ చేసేస్తున్నా. శనివారం నాడు కూడా ఆఫీస్కి వెళ్ళాలి ఈసారి. యాక్చువల్గా ఇది మే 23rd రోజు అనమాట. 24th మనకి సాటర్డే వచ్చింది కదా. సో జస్ట్ శనివారం కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడు పనులు అప్పుడు చేసేస్తున్నాను అనమాట. లేకపోతే శనివారం నాడు కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ముందుగానే పని చేసేస్తున్నా. ఇక్కడ వచ్చేసి వెన్న చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి టమాటా పప్పు చేశాను, వెన్న చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే. వెన్న ఎందుకు చేస్తున్నానంటే, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఇంకా ఎప్పుడు చేసేద్దాము, సాటర్డే కూడా ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను కదా, అందుకని చెప్పి వెన్న చేస్తున్నా. నా చేతికి వెనకాల రెడ్ కలర్లో ఒక ర్యాష్ లాగా వచ్చింది కదా, అదేంటో తెలుసా? మొన్న ఊరెళ్ళి వచ్చేటప్పుడు బస్సులో వచ్చామన్నమాట. సడన్ బ్రేక్ వేస్తే నుంచున్న దాన్ని ఒక రాడ్కి తగిలింది. అసలు అది ఇంకా చాలా ఎక్కువ కవిలిపోయింది బేసిక్గా. ఇప్పుడు ఇంకా చాలా తగ్గింది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిపోయింది కదా, తగ్గింది. చాలా పెయిన్ ఉంది ఒక 2 days అయితే. ఇంకా అదే తగ్గిపోతారులే అని చెప్పేసి ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళడం కానీ నొప్పులు బిళ్ళలు వేసుకోవడం కానీ ఏమీ చేయలేదన్నమాట. టమాటా పప్పు చేశాను ఇవాళ. ఇంకా వెన్న కాసేద్దాము అని చెప్పి వెన్నను కూడా కాసేసాను అనమాట. నెయ్యి కాసాను. యాక్చువల్గా ఏంటంటే, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది ఇది, అందుకని చెప్పేసి ఫస్ట్ వెన్నను అయితే మంచిగా వాష్ చేశాను. ఒక 4 times వాష్ చేశాను ఇవాళ వెన్నని. ఇంకా వెన్నని వాష్ చేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇది కూడా తాలింపు వేసేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ మధ్యన పప్పు చేసిన పప్పుచారులాగా ఇలాగ ఏమన్నా ఉంటే కూడా నాకు ఏమనిపిస్తుందంటే, ఇంచక్క అప్పడాలు ఉంటాయి కదా, వేయించుకోవాలి అని అనిపిస్తుంది. ఈరోజు కూడా అప్పడాలు వేయించాను అనమాట. ఇంకా వెన్న కాసి పొయ్యి మీద పెట్టిన తర్వాత బట్టలు సర్దుతున్నానండి. ఇంకా రేపటి నుంచి మంత్ ఎండ్ స్టార్ట్ అయిపోతుంది. మంత్ ఎండ్ అంటేనే ఇంకా మామూలు ప్రెషర్ ఉండదు మాకు ఆఫీస్లో. మా ఒక్కళ్ళకే కాదు, నేను చాలా మంది దగ్గర వింటున్నాను చాలా ప్రెషర్ ఉంది ఆఫీసెస్లో అని చెప్పి. ఎందుకో తెలీదు. 2008లో ఒక క్రైసిస్ వచ్చింది. అప్పుడు ఏంటి అని అంటే, నా కెరియర్ చాలా అంటే నా అంతటా నేనే స్పాయిల్ చేసుకున్నానులేండి. నిజం చెప్పాలి అని అంటే, నాకు ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేసుకుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. 2008లో నేను ఏం తప్పు చేశానంటే, ఎవరో శాలరీ ఎక్కువ ఇస్తానన్నారు అని చెప్పేసి ఏమీ డీటెయిల్స్ సరిగ్గా తెలుసుకోకుండా ఐసిఐసిఐలో మానేసి అక్కడికి జాయిన్ అయ్యాను అనమాట. అది రిలయన్స్ రీటైల్.
అసలు మామూలుగా ఉండదండి అక్కడ. దట్టు మనం క్రైసిస్లో ఉన్నాము ఆ టైంలో. మీకు గుర్తుందా, బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయి అప్పుడు చాలామంది బంగారం కూడా అమ్మేసుకున్నారు, చాలామంది జాబ్స్ పోయినాయి అని చెప్పేసి అనుకున్నారు. అలాంటి టైంలో నేను మానేశాను జాబ్. ఆ మూమెంట్లో నాకు ఒక 6 months జాబ్ లేకుండా కూడా ఉన్నానండి. ఎందుకంటే నేను రిలయన్స్ రీటైల్కి వెళ్ళాను కదా, అప్పుడు నేను చేయలేకపోయాను అనమాట. అక్కడ అంత ప్రెషర్ చేసేసారు వాళ్ళు. ఇంకప్పుడు అంటే నేను ఐసిఐసిఐలో 2008 సెప్టెంబర్లో మానేసి వెంటనే రిలయన్స్లో జాయిన్ అయ్యాను. డిసెంబర్ వరకు చేయగలిగానండి. ఇంకా డిసెంబర్లో మానేశాను అనమాట. మళ్ళీ గ్లోబల్ ట్రీలో జాయిన్ అయ్యాను 2009లో. అది కూడా జూన్లో. అంటే జనవరి 2008 నుంచి జూన్ 9th 2009 వరకు నాకు జాబ్ లేదనమాట. ఈ 6 months ఎలా సర్వైవ్ అయ్యిందో నా ఒక్కదానికే తెలుసు. చాలా ట్రై చేశాను జాబ్స్కి ఆ టైంలో, కానీ జాబ్లు ఎక్కడా లేవండి. చాలా క్రైసిస్ అనమాట. అందుకని చెప్పేసి నాన్ ఇన్సూరెన్స్లో జాయిన్ అయ్యాను అనమాట. నాకు రిలయన్స్ రీటైల్ కూడా అంటే రిలయన్స్ రీటైల్లో ఒక 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. టాటా ఏఐజీ, రిలయన్స్ లైఫ్, ఇంకొకటి ఏదో ఉండేదన్నమాట లైఫ్ ఇన్సూరెన్స్. ఐసిఐసిఐ కూడా జనరల్ ఇన్సూరెన్స్ అనమాట. ఇలాగా ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఫస్ట్ టైం 3 years తర్వాత గ్లోబల్ ట్రీలో జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా అక్కడ మంచిగా స్టేబుల్గా ఉండిపోయానండి ఒక 3 years. 2012లో భారతీయ ఎక్సా జనరల్ ఇన్సూరెన్స్ అని మళ్ళీ అందులో ఆఫర్ వస్తే అందులో జాయిన్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే క్రైసిస్ ఉంది ఇప్పుడు కూడా. జాబ్స్ మనం చేంజ్ అవ్వాలి అని అంటే కొంచెం డిఫికల్టే. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మనకి అన్నీ జాగ్రత్తగా చూసుకుని మనకి నచ్చితే అప్పుడే వెళ్ళాలి అని నా ఒపీనియన్ అండి. లేకపోతే నేను చెప్పాను కదా నా ఎక్స్పీరియన్స్, ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరుగుతాయి. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే శాలరీ ఉంటుంది కదా, దానికి తగ్గట్టు మనం ఖర్చులు పెట్టుకుంటాము. ఎయిదర్ ఇట్ మే బి సేవింగ్, లేకపోతే ఖర్చులు ఏదైనా కానివ్వండి, ఈఎంఐస్ కానివ్వండి, ఏదైనా కానీ మనకి శాలరీ రాలేదు అని అంటే మళ్ళీ మనమే ఇబ్బంది పడిపోతాం కదా. అందుకని అంత స్పెసిఫిక్గా ఆలోచిస్తున్నాను. ప్రెషర్ ఉంది అని ఫీల్ అవ్వడం కంటే ఉన్న జాబ్ మంచిగా చేసుకోవాలి కొన్ని ఇయర్స్ అని అలా అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అందరికీ అలాగే ఉంది అని చెప్పేసి విన్నాను. ఎస్పెషల్లీ మాది ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. 26 కంపెనీస్ నాకు తెలిసినంత వరకు 26 కంపెనీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పబ్లిక్ సెక్టర్. సో పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ కంపెనీస్ అనమాట. సో ఈ 26లో మనకి ఆ పబ్లిక్ కంపెనీస్ అనేవి ఒక 4 ఉన్నాయి. ఆ 4 కాకుండా జస్ట్ 22 కంపెనీస్ ఉన్నాయి ప్రైవేట్వి. అందులో అన్ని కంపెనీస్లోనూ మనం జాయిన్ అయిపోలేము. ఎందుకంటే కొన్ని కంపెనీస్ కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట. ప్లస్ అందులో మన రిక్వైర్మెంట్ కూడా ఉండకపోవచ్చు. కొన్ని పెద్ద కంపెనీస్ లైక్ టాటా ఏజీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, బజాజ్, ఈ 4 అయితే పెద్దవి అని నేనే కాదు ఎవరిని అడిగినా చెప్తారు. మిగతావైతే కొంచెం చిన్నవన్నమాట. కొంచెంలో ఇంకా చాలా ఉంటాయిలేండి. ఇంకొక 18 వరకు అలా కంపెనీస్ ఉంటాయి, చిన్న కంపెనీస్. రాయల్ సుందరం, చోలా, ఇంకా మ్యాగ్మా అని చెప్పి, ఫ్యూచర్, ఇలాంటివి, ఎస్బీఐ, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మా రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ నేనేంటంటే ఆపరేషన్స్ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తానన్నమాట. సో నాకు అయితే అసలు రిక్వైర్మెంట్ ఉండదు. మా జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే మా జాబ్స్లో ఎవరైనా ఉంటే కూడా అదే జాబ్లో పర్మనెంట్గా చాలా ఇయర్స్ చేస్తారనమాట. నేను అలాగే భారతీయ ఎక్సా నుంచి ఐసిఐసిఐకి వచ్చిన ఆ మూమెంట్లో 13 years చేశాను. అంటే 2012 నుంచి 2024 వరకు చేశాను అనమాట. నేను ఆల్మోస్ట్ 12.5 years చేశాను. సో దాని తర్వాత ఇప్పుడు కరెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట. ఓన్లీ బికాజ్ మన జాబ్స్ అందులో ఉండవు, ప్లస్ స్టేబుల్గా ఎంప్లాయీస్ అక్కడే ఉండిపోతారనమాట మా లాంటి కంపెనీస్లో. అందుకని చెప్పి ఇంకా జాబ్ వెతుక్కోవాలంటే కూడా ఇప్పుడు కరెంట్లో అంత
లేవు కూడా జాబ్స్. ఒకవేళ ఉన్న రికమెండేషన్స్ త్రూనే అవుతున్నాయి ఏ జాబ్ అయినా. కానీ కొంచెం మనం ఒకవేళ స్టెప్ వేయాలి అని అనుకుంటే అన్ని విధాలుగా ఆలోచించుకుని అప్పుడు వేయాలన్నమాట. ఇది నేను జస్ట్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే చెప్తున్నా, ఎస్పెషల్లీ ఆపరేషన్స్ వాళ్ళకి. ఆపరేషన్స్ అంటే బ్యాక్ ఎండ్ వర్క్స్. బ్యాక్ ఎండ్లో ఏమేమి ఉంటాయంటే ఇన్సూరెన్స్లో అండర్ రైటింగ్ ఉంటుంది, క్లెయిమ్స్ ఉంటుంది, పాలసీ ఇష్యూరెన్స్ ఉంటుంది, కస్టమర్ సర్వీస్ ఉంటుంది, కాల్ సెంటర్ ఉంటుంది. ఇలా మాకైతే కొంచెం తక్కువే ఉంటాయండి. సేల్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సేల్స్లో జాబ్స్ స్టార్టింగ్లో మనం జాయిన్ అయింది సేల్స్లో అయితే ఇప్పుడు మనకి సేల్స్ అనేది కొంచెం మంచి ఇది ఉంటుంది, గ్రిప్. కాకపోతే మనకి సేల్స్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇంకా బ్యాక్ ఎండ్లోనే నేను ఏదన్నా ఒకవేళ ఫ్యూచర్లో కూడా జాబ్ మారాలి అని అనుకుంటే నేను సేల్స్లో కాకుండా బ్యాక్ ఎండ్ వర్కే ఆప్ట్ చేసుకోవాలన్నమాట. సేల్స్లోకి వెళ్ళి ఇప్పుడు కష్టపడటం కంటే బ్యాక్ ఎండ్లో తక్కువ శాలరీ వచ్చినా పర్వాలేదు కదా అలా అని అనిపిస్తుంది అనమాట. కానీ ప్రెసెంట్ అయితే జాబ్స్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ మా లాంటి వాళ్ళకి. అదనమాట. ఇదైతే ఇంకా సాయంత్రం శనివారం సాయంత్రం అండి, ఫుల్ వర్షము. 6:40కో ఎప్పుడో బయలుదేరామనుకుంటా ఆఫీస్ నుంచి. ఆఫీస్ కాడ నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఫుల్ వాన. ఒక్కొక్క చోట జాయిగా పడుతుంది, ఒక్కొక్క చోట చాలా విపరీతంగా పడింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏంటి అని అంటే పంజగుట్ట నుంచి ప్యారడైజ్ వరకు మాకు మెట్రో ఉంటుంది కదా, మెట్రో ట్రైన్ ఇది ఉంటుంది కదా పిల్లర్స్, వాటి కింద నుంచి వస్తే అంత తడవం అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ప్యారడైజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంకా ఏముండదు, మెట్రో లేదనమాట మా సైడ్. ఇంకా ఫుల్గా తడుచుకుంటూ వచ్చాను అనమాట. నేను మొన్న కూడా ఒకసారి చెప్పాను కదండి, ఆఫీస్లో ఉన్నప్పుడు వాన వచ్చింది అని అంటే ఇంటికి వచ్చేటప్పుడు తడుచుకుంటూ వచ్చేయచ్చు. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తడవాలంటే చాలా కష్టం అని చెప్పి ఇంక ఈరోజు ఇంటికి వచ్చేసేదే కదా అని చెప్పి తడుచుకుంటూ వచ్చేసాను అనమాట. ఈరోజు పొద్దున్న ఏం చేశానంటే పాలు కాద్దామని చెప్పి ఈ పాలు సింక్లో పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయా, గుర్తే లేదు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది ఈ సింక్లో పాలు పెట్టాను కదా అని చెప్పి. అసలు ఈ వాసన చూసి అప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. కొన్ని పాలు పాడైపోతాయేమో అని అలా అనిపించింది, కానీ డెఫినెట్గా పాడైపోతాయి నాకు తెలిసి. కాసేటప్పుడైతే బాగానే పొంగొచ్చినాయి, కానీ ఇరిగిపోకుండా చల్లగా ఉంది కదా, వర్షం పడుతుంది. శుక్రవారం రోజు కూడా వర్షం పడింది. ఇంకా ఉంటాయో ఉండవో తెలీదు, చూడాలి. ఇంకా పాలు కాసేసి ఇదిగో నెయ్యిని కూడా వేడి చేశాను, అది కూడా ఫిల్టర్ చేద్దామని. కాకపోతే చిక్కం లేదండి, రెండే ఉన్నాయి. రెండు కూడా పాలు ఫిల్టర్ చేయడానికి వాడేశాను కాబట్టి మళ్ళీ దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఈరోజు అయితే ఈ గ్లాసెస్ తీసుకున్నానండి చైనా బజార్లో. ఇప్పుడు ఇండియన్ బజార్ అయిపోయింది కదా కరోనా టైం నుంచి. యాక్చువల్గా ఇవి తీసుకోవడానికి స్పెసిఫిక్గా ఏంటంటే మా ఇంట్లో ఒక కర్వ్ షేప్ గ్లాసులు ఉన్నాయి. కాకపోతే ఏంటో జ్యూస్ చేసుకున్నప్పుడు అందులో పోసుకుని తాగడం కంటే స్టీల్ గ్లాస్లో పోసుకుని తాగడం మంచిగా ఉంటుంది అని అనిపించింది. అందుకని చెప్పేసి అవి అలాగే ఉంచి ఈ గ్లాసులు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 350 మిల్లీ ఏమంటారు 350 ml పడుతుంది అనమాట సైజు. అంత క్వాంటిటీ పడుతుంది. ఇందులో టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేనైతే ఇలాగ ఆకులు ఉన్నాయి చూస్ చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి జస్ట్ చిప్పింగ్ వర్క్ లాగా ఉంటుంది కదా, అలాగ ఉన్నాయన్నమాట. దానికంటే ఇవే లుక్ బాగున్నాయి అని చెప్పి ఇవి తీసుకున్నా. 435 రూపీస్ అయిందండి 6 గ్లాసెస్కి. బాగున్నాయి. ఇది డైనింగ్ టేబుల్ మధ్యలో మాకు చుట్టూరు తిరిగేది ఉంటుంది కదండి, దాని మీద పెట్టి ఇలా తిప్పుతున్నాను అనమాట. వర్షం అయితే ఇంకా పడతానే ఉంది, బట్టలన్నీ తడిసిపోయాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ మీద ఉతికే బట్టలు పెడతాను కదా అవన్నీ. ఇంకా రేపైతే చాలా పని ఉంది. వర్షం పడ్డప్పుడైతే పని చాలా ఉంటుందండి. ఇవన్నీ కింద పడిపోతే ఇంటికి వచ్చి ఇవన్నీ క్లీన్ చేశా. వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. లైక్ చేయడం మర్చిపోకండి.